జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించినట్లు ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు తప్పనిసరిగా సభ్యత్వం నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో పండగ వాతావరణంలో నిర్వహించి ఒక వేడుకలా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ రాయలసీమలోని ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 సభ్యత్వాన్ని నమోదు చేయడానికి లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40 లక్షల నుంచి 50 లక్షల వరకు సభ్యత్వాన్ని నమోదయ్యే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గత నెల ఫిబ్రవరి నెల 26వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వాలు పండుగ వాతావరణంలో మొదలుపెట్టడం జరిగింది. నిన్నటి రోజు వరకు 10వ తారీఖు వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది. అంతవరకు కూడా బ్రహ్మాండంగా జరిగాయి. కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నాదేళ్ల మనోహర్ గారు మా అభ్యర్థన మేరకు అంటే మేము తెలియజేసాం, ఇంకా ఒక వారం రోజులు గడువు పెంచితే బాగుంటుంది అని కూడా అనుకున్నాం. అందులో భాగంగా మార్చి నెల ఈ నెల 17వ తారీఖు వరకు కూడా గడువు పొడిగించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ధర్మవరం అయితేనేమి, అనంతపురం జిల్లా అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు జిల్లా అయితేనేమి, కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు అయితేనేమి, నాయకులు అయితేనేమి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇక వారం రోజులు మన గడువు పొడిగించడం కూడా చాలా గొప్ప సంగతి. ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల 17వ తారీఖు వరకు ఉంది కాబట్టి ప్రతి కార్యకర్త దీంట్లో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే కొందరు ఇబ్బంది ఉంది, మాకు ఒక గడువు కావాలని కోర్టు ఇవ్వడం జరిగింది కాబట్టి అధ్యక్షుడు వారు ఇచ్చినట్టు ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క నాయకుడు సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన గొప్ప సిద్ధాంతాలతో రాజకీయ పార్టీని, జనసేన పార్టీని స్వయాన స్థాపించుకొని ప్రజల కోసం సేవ చేస్తూ ఉన్నాడు. ఎక్కడా కూడా జనసేన పార్టీలో అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా పారదర్శకంగా మంచి సిద్ధాంతాలతో ఈ యొక్క రాజకీయ పార్టీ కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయనకు మనం చేదోడు వాదోడుగా ఉండి ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా రాయలసీమలో 10,000 తక్కువకుండా పైచలకు చేస్తే గౌరవప్రదమైనట్టుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా పయనించాలి. రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 50 లక్షల సర్వోచ్చాలు చేయాలని చెప్పేసి మేమంతా కూడా కంకణం కట్టుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే దానికోసమే ఇంకా వారం రోజులు కూడా గడువు పొడిగించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కార్యకర్త చనిపోతే వారి కుటుంబం కోసం 5 లక్షల రూపాయలు ఆయన సొంతంగా అందజేస్తూ ఉన్నారు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఇన్సూరెన్స్ కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి, ఇది ఇన్సూరెన్స్ కాదు. ఆయన జనసేన పార్టీ 400 రూపాయలు సభ్యత్వం తీసుకుంటే ఆ యొక్క సభ్యత్వం తీసుకున్న ప్రతి వ్యక్తి తన కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ఉన్నారు. జనసేన పార్టీ నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన కుటుంబంలో భాగస్వామిగా భావిస్తున్నారు. కాబట్టి మానవతా దృక్పథంతో మనకు వారికి చేదోడుగా వాదోడుగా ఉండాలి, వారి కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇవ్వాలి అనే ఏకైక లక్ష్యంతో ఆయన 5 లక్షల రూపాయలు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబాలకు సాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అందరూ భావించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. పెంచారు. ఎక్కడైనా కార్యకర్తలకు ఏదైనా ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు కాలు చేయి కూడా 2,50,000 రూపాయలు వారికి చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా కొద్దిగా పూర్తిగా అంగవైకల్యం ఏర్పడితే 5 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా జనసేన పార్టీలో 4 సభ్యత్వం లేకపోతే ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఏ యొక్క పదవికి అనర్హులు. ఎందుకంటే వచ్చే స్థానిక సమస్యల ఎన్నికల్లో మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఎవరైనా పోటీ చేయాలనుకుంటే కూడా జనసేన తరఫున ఖచ్చితంగా సభ్యత్వం అనేది కంపల్సరీ. అది 17వ తారీఖు ముగుస్తుంది కాబట్టి తర్వాత సభ్యత్వం చేసుకోవాలన్నా కూడా జనసేన పార్టీలో అవకాశం ఉండదు. కాబట్టి ఆ యొక్క ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. అదే కార్యకర్తలు నాయకులు కూడా జనసేన పార్టీలు ఎదిగే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే రేపు స్థానిక సంస్థ ఎంపీటీసీగా పోటీ చేయాలి, సర్పంచ్గా పోటీ చేయాలి, జెడ్పీటీసీగా పోటీ చేయాలి అని చెప్పి అనుకునే వాళ్ళందరూ కూడా కౌన్సిలర్గా పోటీ చేయాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు వారి ఏరియాలో ఒక సర్పంచ్ అభ్యర్థి అనే వ్యక్తి మినిమం 500 సభ్యత్వాలు చేస్తేనే వారి యొక్క నియోజకవర్గం సర్పంచ్ని ఆ యొక్క గ్రామ పంచాయతీ ఏరియాలో తప్పకుండా కార్యకర్తలు గుర్తించి వారందరినీ కూడా అభిమానులు గుర్తించాలి, పవన్ కళ్యాణ్ అభిమానులు గుర్తించాలి, జనసేన పార్టీ అభిమానులు గుర్తించి అందరినీ కూడా ఆహ్వానించాలి. ప్రతి వ్యక్తి కూడా ప్రతి కార్యకర్తలు ఆహ్వానించి
బ్రహ్మాండంగా వారి యొక్క నియోజకవర్గాలు అంటే పంచాయతీ ఏరియాలు అయితేనేమి, ఎంపీటీసీ నియోజకవర్గాలు అయితేనేమి, జెడ్పీటీసీ మండల నియోజకవర్గం అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క సభ్యత్వాల్లో ఎక్కువ మోతాదులో చేసిన ప్రతి కార్యకర్తను గుర్తించి వారికి ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తామని. ఎందుకంటే గతంలో కూడా జనసేన పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు చాలామందికి 3,000 మంది కార్యకర్తలకు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి పదవులు కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. గతంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ఇప్పుడు 1.5 సంవత్సరం మాత్రమే ఉంది, ఇంకా 3.5 సంవత్సరాలు అధికారంలో ఉంటాం మనం. అంటే వచ్చే 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలి అని చెప్పి కూటమి అట్లే ఉండాలి అని చెప్పేసి ఆయన ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ వచ్చే 3.5 సంవత్సరంలో కూడా అందరి కార్యకర్త కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితంగా పదవి అవకాశాలు ఉన్నాయి. ఆయన అందరికీ అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒకటి ఆలోచన చేస్తారు, జనసేన పార్టీలో ప్రతి నాయకుడికి మనం అవకాశం కల్పించాలి అని ఏకైక లక్ష్యంతో ఆయన ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి కార్యకర్త ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఆయన అధికారంలో